హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ అండ్ కూల్ శ్రావణి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్తీ అయిన డిటాక్సిఫైయింగ్ డ్రింక్ అనమాట. సో ఇది మనం డిటాక్సిఫైయింగ్ డ్రింక్ అనే కాదు, మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది అనమాట. సో రెసిపీని అయితే అందరూ ఫుల్గా చూడండి. ఇది వెయిట్ లాస్ కూడా బాగా పనికొస్తుంది. ఎందుకంటే మీరు నా లాస్ట్ వీడియో కానీ చూస్తుంటే దాని సీక్వెన్స్ అనమాట ఈ జ్యూస్ అనేది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ నేను వచ్చేసి 7 స్ట్రాబెర్రీ తీసుకున్నాను అండ్ 4 కివీ ఫ్రూట్స్ తీసుకున్నాను. మనకి కివీ ఫ్రూట్ నుంచి చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. అంటే ఎన్నో విటమిన్స్ అనేవి ఉన్నాయి. పొటాషియం ఉంది, ఫైబర్ ఉంది, విటమిన్ సి ఉంది, విటమిన్ ఈ ఉంది. విటమిన్ ఈ అంటే మనం అవకాడో తీసుకుంటాం కదా! సో అవకాడోకి ఇంకా ఎక్కువ ఉంటుందనమాట ఇందులో మనకి విటమిన్ ఈ అనేది. సో విటమిన్ సి మోర్ దెన్ ఆరెంజెస్. మనం ఒక్క ఆరెంజ్ తింటే మనకి ఎంత దొరుకుతుందో దానికి డబుల్, త్రిబుల్ కింద మనకి 1 కివీ ఫ్రూట్ నుంచి మనకొస్తుంది. మీరు బనానాకి రీప్లేస్‌మెంట్‌లో 1 కివీ ఫ్రూట్ తిన్నా సరిపోతుంది. సో మనకి బనానా నుంచి మనకేమవుతుంది పొటాషియం అనేది వస్తుంది కదా! సో అదే మనకిక్కడ కివీ ఫ్రూట్‌లో కూడా దొరుకుతుంది. సో ఇందులో మనకి ఇన్ని ఉన్నాయన్నమాట. సో పొటాషియం ఉంటుంది, విటమిన్స్ ఉంటుంది అండ్ ఫైబర్ ఉంటుంది. సో కివీ ఫ్రూట్ చాలా మంచిది. డేకి అట్‌లీస్ట్ 1 కివీ ఫ్రూట్ తిన్నా కూడాను చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ స్ట్రాబెర్రీ కూడాను తినండి. చాలామందికి కివీ ఫ్రూట్, స్ట్రాబెర్రీ నచ్చదు. సో అలాంటి వాళ్ళేం చేస్తారంటే ఇలా జ్యూస్ వేసుకొని తాగండి. చాలా బావుంటుంది. అండ్ ఇక్కడ నేను లెమన్ కూడా వచ్చేసి ఒక హాఫ్ లెమన్ అనేది యాడ్ చేస్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసి హనీ కూడా యాడ్ చేస్తాను. హనీ అనేది స్వీట్ కోసం యాడ్ చేస్తాను. ఎందుకంటే లెమన్ యాడ్ చేస్తున్నాం కదా! మనకి మొత్తం అంతా పుల్లగా తగులుతూ అది ఉంటుంది. సో ఆ పులుపు అనేది ఉండకుండా ఉండటం కోసం హనీ యాడ్ చేస్తున్నాను. హనీకి రీప్లేస్‌మెంట్‌లో మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. జాగరీ పౌడర్ దొరుకుతూ ఉంటుంది మనకి బయట మార్కెట్‌లో. సో అదైనా యాడ్ చేయొచ్చు. లేదా మీరు డైరెక్ట్‌గా బెల్లంని కొంచెం తురిమి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులోకి నేను వాటర్ వచ్చేసి 500 ఎంఎల్ వాటర్ అనేది యాడ్ చేసేసి మొత్తం బ్లెండ్ చేసుకుంటాను. ఒక స్మూతీ లాగా అనమాట. బ్లెండ్ చేసేసుకుంటాను. సో ఇంకా వచ్చేసి ఇక్కడ నేను వచ్చేసి కివీ ఫ్రూట్స్ నా దగ్గర ఉన్నాయి. కొంచెం పండిపోయి ఉన్నాయి. పాడవుతూ వస్తాయి. ఇంక నెక్స్ట్ డే వస్తే పాడైపోతాయేమో అన్నట్టు ఇంక నేను అందుకని జ్యూస్ అనేది వేసేసాను ఇలాగ స్మూతీ లాగా. అండ్ స్ట్రాబెర్రీ కూడా అంతేను. సో ఇదైతే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అందరు డెఫినెట్‌గా ట్రై చేయండి. అండ్ ఇది వెయిట్ లాస్ కూడా చాలా బెస్ట్ అనమాట. మీరు నా లాస్ట్ వీడియో చూసారు కదా! చాలామందే చూసారు. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే ఒకసారి చూడండి. నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. పైన ట్యాగ్ లాగా అటాచ్ చేస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. సో ఆ రెసిపీకి సీక్వెన్స్ అంటే మీరు అది శాండ్‌విచ్ అనేది మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి తీసుకుంటే ఈ జ్యూస్‌ని మీరు ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి ప్రిఫర్ చేసుకోవచ్చు. లేదా మీరు ఈ జ్యూస్‌ని మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి తీసుకొని ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి మీరు ఆ శాండ్‌విచ్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో 2 కలిపి తీసుకుంటే మీకు ఇంకా రిజల్ట్స్ అనేవి ఇంకా ఫాస్ట్‌గా తెలుస్తాది ఉంటాయన్నమాట. సో అందరూ డెఫినెట్‌గా ట్రై చేయండి ఈ జ్యూస్‌ని. ట్రై చేసింది ఎలా కుదిరింది ఏంటి అని నాకు కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అనేవి చూస్తూ అది ఉన్నారు. ఈ ఛానల్‌లో ఎక్కువగా మీకు వచ్చేసి నేను నాకు వచ్చిన రెసిపీస్ అన్నీ మీ అందరికి షేర్ చేద్దామని ఇలాగ ఛానల్ అనేది క్రియేట్ చేశాను. సో ఇందులో ఎక్కువ కుకింగ్ రిలేటెడ్ రెసిపీస్ వస్తూ ఉంటాయన్నమాట. చాలా హెల్తీ రెసిపీస్ ఇంట్లో ఉన్న వాటితోటి ఎంతో హెల్తీగా ఎలా చేసుకోవచ్చు ఏంటి అన్నది మొత్తం అన్ని ఇన్ డీటెయిల్‌గా టిప్స్‌తో సహా మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అది ఉంటాను. మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేస్తే నేను మీకు వెంటనే క్లారిఫై కూడా చేస్తాను. ఇంకా మీకేమైనా రెసిపీస్ కావాలన్నా కూడాను నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో పోస్ట్ చేస్తూ అది ఉంటాను. సో మీకు ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయటం మటుకు మర్చిపోవద్దు. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి ఈ రెసిపీస్‌ని. వాళ్ళకి కూడా యూస్ అనేది అవుతూ ఉంటుంది కదా! అండ్ ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి ఈ జ్యూస్‌ని ట్రై చేస్తాను. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు నేను చెప్తాను. సో ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను. ఇది నేను ఆఫ్టర్‌నూన్ టైమ్ తీసుకుంటున్నాను. సో మార్నింగ్ నేను ఆ శాండ్‌విచ్ తిన్నాను. అవకాడో శాండ్‌విచ్. అండ్ ఆఫ్టర్‌నూన్ వచ్చేసి ఇలాగ ఈ జ్యూస్ అనేది తీసుకున్నాను. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.